మీలో ఎంతమంది గులాబ్ జామున్ చేయడానికి ఈ ఎంటైర్ మిక్స్ యూజ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇదే ఇష్టమండి. ఈరోజు మీకు నేను సింపుల్‌గా, టేస్టీగా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను పిండి కలపడానికి ముందే పాకం రెడీ చేసుకుంటున్నానండి. ఇంక పాకానికైతే 1/4 కప్ షుగర్‌కి 1/4 కప్పు వాటర్ పడుతుందండి. అందులోకి నేను 2, 3 ఇలాచీ కూడా దంచి వేసుకున్నానండి. ఇక కొంతమంది రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటారంట. అది మీ ఆప్షనల్ అండి. ఇక పాకమైతే మరీ గట్టి పడాల్సిన పని లేదండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోయేసి పాకం కొంచెం దగ్గర పడుతుందనంగా స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి. ఇక ఒక ప్యాకెట్ ఎంటైర్ మిక్స్‌కైతే నాకు ఒక రూ. 10 పాల ప్యాకెట్ ఉంటుంది కదండీ! అది సరిపోయింది. పిండికైతే కాచి చల్లార్చిన పాలు మాత్రం యూజ్ చేయాలండి. పిండంతా కూడా గట్టిగా కలపకుండా స్మూత్‌గా, సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. ఇందులోకి కొంచెం ఘీ యాడ్